కానీ నేను ఊరుకోలేదు. మా బాబాయిని ఫోర్స్ చేసి ఆయన చేత డొనేషన్ ఇప్పించి సీటు కొనుక్కున్నాను. పిఎస్బి ఇంజనీరింగ్ కాలేజ్, కోయంబత్తూర్. ఆంధ్ర నుంచి వచ్చినందువల్ల ఫస్ట్ ఇయర్లో అందరూ ర్యాక్ చేసి ఆడుకున్నారు. సెకండ్ ఇయర్ నుంచి కాలేజ్ నా కంట్రోల్కి వచ్చింది. కౌలాగళ్ళ కనిపిస్తా కొట్టడానికి రౌడీలు తీసుకొస్తావా? సీనియర్ కొడుతున్నాడే. ప్లీజ్ నా కోసం అయితే వదిలేయండి ప్లీజ్. అయ్యో ఎంత రక్తం. అయ్యో ఓకే. అయ్యో ప్లీజ్ ప్లీజ్ ఇతను వదిలేయండి సార్ ప్లీజ్. పద వెళ్దాం. ఆడు మొహం పగలు కొడతాం అనుకుంటే ఏలాడుతున్నా బలు పలు కొట్టాడరా. ఆవిడ వద్దని చెప్పారు కదరా. ఆవిడంటే ఎవరు? తెలుగు తల్లే ఆవిడరా. ఆవిడ ఈ ఓవర్ యాక్టింగ్ వద్దంట. మన కాలేజీలో ఉండే ప్రొఫెసర్ని చప్పిడి ముక్కు సొట్టగాలనేవాడివి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో చదివే అమ్మాయి చూసి ఆవిడంటున్నావా? ఆవిడ చెప్పింది మీరు కొట్టకుండా వదిలేశారు. నేను ఎవరు పట్టుకోలేదురా. ఎందుకురా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? ఈడు ఈ సంవత్సరానికి నందేవో ట్రై చేస్తున్నాడు రా. మనం ఎన్ని చెప్పినా ఇటు పట్టించుకోడు. కానీ పదండి ఐయర్ షాప్కి వెళ్ళి మంచి టీ కొడదాం. ఏమన్నా ఫ్రీగా ఇప్పిస్తాడేమో. మన డబ్బులతో మనం తాగుదాం.
నాకు బాగా ఇష్టమైన విషయాలు రెండు. ఒకటి, పిచ్చి పట్టినట్టుగా ఫుట్బాల్ ఆడటం. ఇంకోటి, పీకల దాకా మందు కొట్టి ఫ్లాట్ అయిపోవడం. హాస్టల్కి వెళ్దాం పద. ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఒకరా సీనియర్ బాగా చేసుకున్నానా? లేదు, ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేశావు. మోసండి రవిని. ఇప్పుడు మూడోదిగా ఇంకో విషయాన్ని ఇష్టపడటం మొదలుపెట్టాను. ఏరా మామా, అప్పుడే అలిపొచ్చిందా? పట్టుకుంటాలే, అంత భయం ఎందుకు? నువ్వు జాగ్రత్తగా నడు. చూసి మెల్లగా ఇటు 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 తిప్పు. తెలుసులేరా, చూసావా నేను ఎంత తొందరగా నేర్చుకున్నాను. ఇప్పుడు నేను ఎవరు తిప్పమన్నాడు? స్టూపిడ్. ఎవరే స్టూపిడ్? నువ్వే ఇడియట్. సర్లే, నువ్వు చేతి, నేనే నడుపుతాను. నువ్వు చూడ్డానికి అమాయకురాలా ఉంటావు కానీ నీ దగ్గర చాలా కళ్ళు ఉన్నాయి. పాపం ఈ సంగతి మీ డాడ్కి తెలియదు. మా నాన్నతో ఈ విషయం చెప్పావో? చెప్తే ఏం చేస్తావేంటి? ఐషు, ఇటు పోదాం పద. పోనీ. భయపడ్డావు కదూ? ఏంటి భయపడేది? అతన్ని చూసి భయపడ్డావు కదూ? వాడన్నా పెద్ద పోటుగాడా? ఆహాహా, ఊరికే బిల్డప్ ఇవ్వకు. నీ ముందు బిల్డప్ ఇచ్చేది వాడు, నేను కాదు. చాలే ఆపు. ఈసారి వాడు నాతో గొడవ పడి వాడి సంగతి తీయ. చెప్తే అర్థం కదా? స్టాండ్ నీ అబ్బుచ్చి తీస్తాడా? కొట్టాను. సరిగ్గా నేర్పించు. హెచ్ఓడి నీ గురించి అడిగారే. సరే, వెళ్తున్నాను. సీనియర్ కనపడితే విషయాలని తెలీదా? అంటే నిద్రపోతున్నారు కదా? నిద్రపోతున్నా విషయాలి. ఇట్రా. ఎంపీ కూతురు అయితే అంత పొగరా? దగ్గరికి రా. ఎన్ని ఓట్ల తేడాతో గెలిచాడు నీ బాబు? 1,40,004 votes. అందులో దొంగ ఓట్లన్నీ? దొంగ ఓట్లేం లేవు. అయ్యప్పో. సీనియర్ రైట్. సీనియర్ ఏం ఉద్యోగం అది? సూపర్వైజర్. మన సీనియర్. ఐ యామ్ సీనియర్ ఆనంద్ నారాయణ బి బార్డ్. రై కూర్చో. ఓకే, బ్యాక్ టు ది పెవిలియన్. మన సీనియర్కి లక్ష్మీ మిల్స్లో సూపర్వైజర్ జాబ్ కావాలట. నీ ఎంపీ బాబు పెద్ద పిస్తావటగా. రేపు వచ్చేటప్పుడు రికమెండేషన్ లెటర్తో రావాలి. కుదరదు, అలాంటివన్నీ ఆయన ఒప్పుకోరు.
లెటర్ తీసుకురావాలి, సరేనా? అరే సీనియర్, కూర్చొని పోసుకుంటాడట, మగాళ్ళ నుంచొని పోసుకోవచ్చు కదా. ఏమ్మా జూనియర్, నించొని పోస్తే గవర్నమెంట్ జాబ్ ఇస్తారేమో చెప్పు. నించొనే పోస్తాం. నుంచొని పోసే ప్రతి వాడికి గవర్నమెంట్ జాబ్ ఇస్తే ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ చుట్టూ మొత్తం కంపేరా గుండు అన్నా. ఇదేంట్రా, ఇదేమైనా ఎగ్జిబిషన్ అలా చూస్తున్నావు? అయినా ల్యాబ్కి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నారా? అక్క పిలుస్తుంది అన్న. మీ అక్క పిలిస్తే మీ బావని పంపించరా? ఇంతమంది ఎందుకు పిలుస్తున్నావు? మా అక్కేం కాదు, ఐశ్వర్య అక్క. ఐశ్వర్య ఐశ్వర్య అక్క. నీకొకరేంట్రా? ఏంటి? లెటర్, రికమెండేషన్. సీనియర్, మావోయ్ వదులు. సిస్టర్ రా. పో. వస్తారా రే. పర్వాలేదా, చెప్పిన మాట వింటున్నావు? గుడ్. ఏంట్రా బావా, గుండుగాడికి ఏదో లెటర్ ఇచ్చి పంపించావు? ఏం లేదురా, ఏదో రికమెండేషన్ లెటర్ కావాలన్నాడు, అందుకనే. ఎవరి దగ్గర నుంచి? ఎంపీ దగ్గర నుంచి. ఎంపీయా? కట్ట కొడితే గానీ సాధారణమైన కౌన్సిలర్ దగ్గర నుంచి లెటర్ సంపాదించడం, అట్లాంటిది ఎంపీ కూతురే స్వయంగా వచ్చి లెటర్ ఇచ్చిందంటే మీ ఇద్దరి మధ్య ఏదో కప్లింగ్ ఉందా? చెప్పరా. అడుగుతుంటే ఫోజు కొడతావేంట్రా? చెప్పరా. నీతో చెప్తే ఊరంతా చెప్తావు. ఊరంతా చెప్పడానికి ఏదైనా షాప్ ఓపెనింగా? నేను ఎవరికి చెప్పను. చెప్పరా. టార్చర్ తట్టుకోలేకపోతున్నాను మావా. ఏమైంది? 2 నెలల నుంచి ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తుంది. జిమ్కి వెళ్తే అక్కడికి వచ్చేస్తుంది. అయ్యి బాబాయ్, మెకానిక్ షెడ్ మన మెకానిక్ బాలు లేడు, అక్కడికి వచ్చేసింది. నాయర్కోట్లో బజ్జీ తింటుంటే అక్కడికి వచ్చేసింది. ఒకరోజు సడన్ గా చేతిలో ఇన్ని మాత్రలా నిద్ర మాత్రలు చస్తానంది. మన వల్ల ఒక అమ్మాయి చావచ్చు. అందుకే లవ్ చేసుకోమని పర్మిషన్ ఇచ్చేసాను. ఎవరిని? నన్నురా. అరే జుట్టుపల్లిగా నాయర్ హోటల్లో పొద్దున్న మసాలా వాడే తిన్నాను. పప్పు అస్సలు ఉడకలేదురా. సౌండే సౌండ్. ఏ సౌండ్ అంటే చెప్పలేను అనుకో. చెప్పింది చేసి చూపిస్తాను రా. ESP Coimbatore versus KEC Trichy. Who is gonna lift the Boost Soccer Cup this year? Kick off. That's Rakesh. Beautiful pass. That's Gautam, star striker for BSP. That was a marvelous tackle. No, he's rushing past. This looks dangerous. Goal! Gautam has done it again. BSP leads 1-0. Look at all that jubilation there. Boost must be the secret of their energy. ఇంత ఎరగబడి ఆడి ఏంట్రా ప్రయోజనం? లేకపోతే చెత్త ఫిగర్లు కూడా వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. నీకు ఉందే సూపర్ ఫిగర్, అటు చూడు మెక్కుతోంది. ఇప్పుడు చూడరా. The players get back into the field. Is KEC gonna rise to the challenge? This promises to be a very interesting game. BSP on the strike. Gautam is getting dangerously close. Super ball control. Oh, is he gonna create the magic again? Where is he aiming? Get us some water.